ఏమమ్మా నేను విజయమలగా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. కొత్త విషయంలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే అందరికైతే సారీ మామ, ఎందుకంటే నేనైతే 1 వీక్ నుంచి అయితే వీడియోస్ అయితే షార్ట్స్ అయితే పెడుతుంది. ఎందుకంటే అయితే చిన్న పని అయితే పడ్డది, ఇప్పుడైతే పని అయితే అయిపోయింది. అటు నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి. కొత్త విషయంలో అయితే లైక్ చేయండి మామ, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక గంటకి హెడ్ షాట్ కొట్టాలి మామ. ఇవాళ కూడా మనమైతే మాస్టర్ పుషింగ్ అని చెప్పేసి అయితే పార్ట్ 1 అయితే చేసినాం అన్నమాట. ఇదైతే పార్ట్ 2 అన్నమాట. కొత్త వేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి కూడా అయితే మంచిగా రష్ గేమ్ ప్లే ఆడదాము, మంచిగా అయితే చూద్దాము. లెట్స్ గో గాయ్స్. కిందికి అయితే దిగినాము. ఇప్పుడే పారాఫిల్ అయితే దొరికింది. ఆడైతే 8 చూద్దాలు గాళ్ళకెళ్ళి వీళ్ళకైతే పారాఫిల్ తోటి 48 పడతాయి ఫ్రెండ్స్, వితౌట్ వేస్ట్. చూడండి ఇప్పుడు 48 మస్తు పడుతుంది అన్నమాట. ఒకడైతే నాకే ఉన్నాం. నేనైతే కొత్త వస్తున్నా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నాకు మోటివేషన్ అయితే 1 వీక్ నుంచి వీడియోస్ అయితే వేయలేదు, దానికైతే సారీ ఫ్రెండ్స్. ఇలాంటి నుంచి అయితే వీడియోస్ అయితే ఖచ్చితంగానే అయితే పెట్టడానికి అయితే ట్రై చేయడం కాదమ్మా. ఖచ్చితంగా అయితే వీడియో అండ్ షార్ట్స్ అయితే ఖచ్చితంగా పెడతాను. పార్ట్ 1 అయితే ఎవరైతే చూడలేదో కింద అయితే నా ఛానల్లో అయితే పార్ట్ 1 అయితే ఉంటుంది, పార్ట్ 1 షార్ట్ ఉంటుంది, అలాగే ఫుల్ వీడియో ఉంటుంది. ఎవరైతే చూడలేదో అదైతే చూడండి. అది చూసి అయితే ఇంకా ఖచ్చితంగా అయితే కన్ఫర్మ్గా అర్థమైపోతుంది ఈ వీడియో అయితే. ఇదైతే దానికి లింక్ ఏం కాదు, కాకపోతే అయితే అది చూస్తే మంచిగా దీని గురించి అయితే టాపిక్ గురించి అయితే ఫుల్గా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడైతే మనమైతే టాపిక్ వెళ్ళిపోతే అయితే ఇప్పుడైతే బిఆర్ ర్యాంకుతో అయితే మన స్క్వాడ్ తోటి అయితే ఆడతాం అనమాట. అలా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఓపెన్ ఏరియా దిగినప్పుడు అయితే లాంగ్ రేంజ్ గన్స్ అయితే ప్రిఫర్ చేయాలనుకుంటే పారాఫిల్ ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంటే లాంగ్ రేంజ్లో, ఎందుకంటే అదైతే చాలా డ్యామేజ్ ఇస్తుంది. ఒక్కొక్క బుల్లెట్ ఈచ్ బుల్లెట్ అయితే 48 పడుతుంది ఎనిమిస్కి వితౌట్ వేస్ట్. అందుకే పారాఫిల్ అయితే ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే మనకైతే ఆల్రెడీ మనం ఇద్దరిని నా చేసినాం, కానీ మన ఫ్రెండ్ అయితే కిల్లలు కొట్టేసిండు, అది అయిపోయింది. కానీ మనకైతే ర్యాంక్ పుష్ అయితే ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే 4 స్టార్స్ వచ్చినాము. ఇంతమంది అయితే 3 స్టార్స్ ఉండే, ఇంకా 4 స్టార్స్ నుంచి 5 స్టార్స్, దాని తర్వాత మాస్టర్ ఇది వెళ్ళిపోవచ్చు. నేనైతే వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాను. ఇదైతే రికార్డింగ్ వీడియో కాబట్టి నేనైతే మీకు ర్యాంక్ అయితే చూపించలేను, ఎందుకంటే నా ఫోన్ అయితే కొంచెం హ్యాంగ్ అవుతుంది అనమాట గేమ్ ఆడేటప్పుడు రికార్డ్ చేస్తే. కానీ అయితే మీకు ఖచ్చితంగా లైవ్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను, ట్రై చేస్తాను రికార్డ్ చేయడానికి అయితే. ఈ మ్యాచ్ అయితే ఈ ఒక్క మ్యాచ్ అయితే అడ్జస్ట్ కాండి. many minutes later. చాలా సేపు అయితే అక్కడ లూజ్ చేసినాను, లోడ్ అంతా అయిపోయింది. ఇటు సైడ్ అయితే ఎనిమిస్ అయితే అవుతుంది, ఫైరింగ్ అయితే అవుతాను. మా ఫ్రెండ్స్ అయితే ఫైరింగ్ ఎత్తాలి, ఎనిమిస్ కూడా ఫైరింగ్ ఎత్తాలి. అక్కడ కింద అయితే బ్లూ వాళ్ళు ఉన్నాయి, వాళ్ళంతా కొడదాం. ఇక్కడ కూడా ఉన్నాడు, దీనికైతే హెడ్ షాట్ పడ్డది. చూసి వితౌట్ వేస్ట్ అయితే భలే పడుతుంది. మీరైతే ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడు వచ్చిండు, వీడు కూడా నాకేండు. మంచి స్కిల్ వేసుకొని ఇటు వద్దాం అనుకున్నాడు, కాకపోతే మనోడు కొట్టిండు, వాడు ఇటు వచ్చిండు, మన చేతిలో పక్కండి. 2 కిలోలు అయితే వచ్చినాయి, ఇంకా 44 ఎలా ఉన్నది చూద్దాం. ఈ మ్యాచ్ ఎన్ని కిలోలు పడతారో, మన టీం అంతా కలిసి మనం మొత్తం కలిసి ఎన్ని కిలోలు పెడదామని చూద్దాము. ఇక్కడైతే కొంచెం అయితే స్పీడ్ మోషన్ అయితే పెడతాను, ఎందుకంటే మన వాళ్ళకైతే లూటింగ్ గీటింగ్ అంతా నచ్చదు. మనకు తెలుసు మనకు కావాల్సింది హెడ్ షాట్స్, కిల్స్, ఎన్నిసం చంపడం అనమాట. ఇప్పుడైతే డైరెక్ట్ అయితే హిట్ లిస్ట్ నుంచి వాడిని చూసుకుంటా డైరెక్ట్ అయితే అక్కడికి పోదాము. ఇదైతే కొంచెం స్పీడ్ మోషన్ అయితే పెట్టిన, డైరెక్ట్ హిట్ లిస్ట్ కొని వాళ్ళ దగ్గర పోయినాకైతే నార్మల్కి అయితే పెడతాను. చూడండి ఇప్పుడైతే డైరెక్ట్ అయితే హిట్ లిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మనల్ని అయితే హిట్ లిస్ట్ కొన్నాడు, మన దగ్గర కాంగ్లో కొనమన్నా డైరెక్ట్ అయితే వాళ్ళ దగ్గర పోదాము. ఇప్పుడైతే అక్కడ పైన అయితే ఉన్నాడు, నా పైన ఎల్ షేప్లో ఉన్నట్టున్నారు. ఎల్ షేప్కి అయితే కొడదాము. మనవాడైతే ఎల్ షేప్లో లేడు, వాటైతే పైన ఉన్నాడు. నేనైతే ఎల్ షేప్లో ఉన్నాడు అనుకున్నా, కానీ ఎల్ షేప్లో లేడు, వాటి పైన ఉన్నాడు. వాడిని అయితే పోయి కొడదాము. మనల్ని చూడండి ఒక హిట్ లిస్ట్కి అయితే ముగ్గురికి 9 వస్తాడు. ఒకళ్ళు కాకపోతే అరే వాడు అటు ఇటు తిరుగుతాడు, ఇటు కాకపోతే అటు పోతాను, అటు కాకపోతే ఇటు పోతాడు. ఓకే, నేనైతే కొట్టడానికి అయితే ట్రై చేద్దాము. ఏమో మరి వీళ్ళందరూ పడతారు, మనకి కిల్ వస్తుందో వాడు ఉన్నాయేమో, వాడు ఒక్కడు, నేనేమో 4 మురుకుతాను. నేను అనుకున్నా కిల్లు పోతుందని నేను అనుకున్నా. నాకు తెలుసురా మీరుంటే నా కిల్ అని కస్తే వీడు ఇట్లిస్ట్ వాడు కాదు, ఇంకొకడు ఉన్నాడు. వాడినైతే మనం కొడదాం. కాదు షార్ట్ రేంజ్ మీద కొట్టాలి, వీళ్ళు లాంగ్ రేంజ్ అంటే ఇప్పుడు యూజువల్గా కిల్ ఎట్లా పోయిందో అట్లనే పోతుంది. వీడైతే దీన్ని కవర్ చేసుకొని కొడతాను. కొట్ట ఓకే నాకేండు. వీడేనా హిట్ లిస్ట్ వాడు, ఇంకెవడు అంటున్నాడు. వీడు కాదు హిట్ లిస్ట్ వాడు, వీడు కూడా కాదనుకుంటా. వీడే ఎందుకంటే హిట్ లిస్ట్ మనం దగ్గర పోయినప్పుడు కొంచెం చిన్నగా అవుతుంది కదా, అప్పుడు ఆయన చంపినని నేను అనుకున్నా. కనుక హిట్ లిస్ట్ అయితే వీడే వాడు ఎమ్మెల్యే మాఫియా ఆట. అప్పటి నుంచి ఇవో గన్నుతో ఒకటే చంపుతాడు. మన మీద వాడిని కొడదామా, హిట్ లిస్ట్ కొడితే వానికి పడితే అయితే మంచి ఫ్రెండ్స్, ఎందుకంటే వాడిని అయితే చంపచ్చు. నా దగ్గర స్కిన్నులు లేవు మంచి, కానీ అయితే నాకు మంచిగానే ఆడొస్తాయి స్కిన్నులు. మనం కూడా తొందరలోనే దిద్దాం గాయస్, మీరైతే సపోర్ట్ చేద్దాం. మనం అందరికీ స్కిన్నులు తీసిద్దాము, మంచి స్కిన్స్, మంచి బండిల్స్ అయితే నేను ఇద్దాం అనుకుంటాను. మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి మామ.
సో చలో మామ పీక్లో అయితే లూటింగ్ గీటింగ్ అంతా అయితే అయిపోయింది. డైరెక్ట్ అయితే ఇక్కడ అయితే ఎనిమిస్ అయితే పడ్డారు. డైరెక్ట్ అయితే ఎనిమిది దగ్గరికి అయితే వచ్చేసినాము. అంటే అట్లా రాలేదు, స్కిప్ కట్టినా నేనే, అంటే కొంచెం రికార్డ్ చేసి రాపిన అన్నట్టు. ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారు. డైరెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేసిన రికార్డింగ్. ఇక్కడికైతే 4 kills వచ్చేసినాయి. మనకైతే ఇంకా ముంగడైతే ఎనిమిస్ ఉన్నారు. అక్కడ ట్రీ కవర్ తీసుకొని కొడతాను అనమాట. వాడైతే బయటకు ఎత్తలేడు. ఎట్లా వేసాం అనేది కొడదాము. మన దగ్గర అయితే మినీ లాంచర్ ఉన్నది. మినీ లాంచర్ అయితే ఇద్దాము. మినీ లాంచర్ అయితే వానికి డ్యామేజ్ పడుతుంది. డ్యామేజ్ పడితే వాడు బయటకు వస్తాడు. మినీ లాంచర్ అయితే ఇద్దాము. చలో మినీ లాంచర్ అయితే వేసిన. మనకి 52 అయితే డ్యామేజ్ పడ్డది. వాడైతే బయటకు వెళ్ళిండు. ఆరో జిప్ లైన్ కొట్టిండు. కథ మాకు ఇల్లు పోయింది ఇక, నమ్మకం లేదు. వాడు ఉన్నాడు జిఎంఎల్ ర్యాన్ అనమాట, మన గిల్లు ప్లేయరే. వాడైతే కొట్టేస్తాడు. వాడైతే సూపర్ ఆడతాడు అనమాట. చూడండి ఆల్రెడీ కిల్ అయితే కొట్టేసిండు. ఎలాగైతే 27 అయింది. జోన్ అయితే 4th జోన్ అనమాట. ఇంకొక 3 zones అయితే ఉన్నాయి. ఆ 3 zonesలో అయితే ఎన్ని కిల్స్ అయితే చూద్దాము. మనకైతే ఇంకా 4 kills వచ్చినాయి. మాస్టర్ ఫిషింగ్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది సోలో ఆడతారు, సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడతారు, క్యాంపింగ్ ఆడతారు, భయపడుకుంటూ ఆడతారు, ఇవన్నీ చేసుకుంటూ ఆడతారు. ఇట్లా చేస్తే మీకు అయితే ర్యాంక్ పుష్ కాదు ఫ్రెండ్స్. ఒక 4 ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ మీతో ఆడే ఎప్పటికీ కమ్యూనికేట్ అయ్యే ఫ్రెండ్స్ని అయితే తీసుకోండి. వాళ్ళతో నార్మల్గా మైక్ ఆన్ చేసి మీరు ఎంత ర్యాంక్ అయినా ఉండండి, మంచిగా మాట్లాడుకుంటూ అయితే గేమ్ ఆడండి. మీకైతే ఎంత పెద్ద లాబీ వచ్చినా కూడా సింపుల్గా మీరైతే డిఫీట్ చేయగలుగుతారు. మీ మధ్యలో కమ్యూనికేషన్ అయితే ఉంటే. అందుకే ఒక మంచి టీం అయితే తయారు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నా దగ్గర అయితే మంచి టీం ఉంది, మంచి గిల్డ్ ఉంది, మంచిగా level 5 గిల్డ్ అవుతుంది. నా టీం అయితే నాకైతే ఎప్పటికీ సపోర్ట్ ఇస్తుంది. అలాగే మేము ఎప్పటికీ కలిసిమెలిసి ఆడదాము. అందుకే మాకైతే తొందరగా అయితే ర్యాంక్ పుష్ అవుతుంది. అందుకే మీరైతే అలాగే ట్రై చేయండి. కొంతమంది ప్లేయర్స్ అయితే ఉంటారు, వాళ్ళైతే సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడగలుగుతారు. అంటే నేను కూడా ఆడగలుగుతాను, కాకపోతే టీంతో ఆడడానికి అయితే నేను మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. అలాగే కొంతమంది అయితే సోలో స్క్వాడ్ పెట్టేసి ర్యాండమ్ అయితే ఆడతారు. అలాంటప్పుడు అయితే మైక్ అయితే ఆన్ చేయరు. మైక్ ఆన్ చేయకుండా మాట్లాడకుండా అయితే ఆడతారు. అట్లయితే ఆడకండి ఫ్రెండ్స్. వాళ్ళతోనైతే మైక్ ఆన్ చేసి మాట్లాడండి, ఎన్ని పొజిషన్స్ చెప్పండి. వాళ్ళతోనైతే కొంచెం కమ్యూనికేట్ చేసి మాట్లాడి ఆడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడైతే మీకు గేమ్ ప్లే అనేది ఈజీగా అయిపోతుంది. ఇదే నా అయితే బెస్ట్ ట్రిక్ అన్నమాట ర్యాంక్ పుష్ చేయడానికి. మీరు మాట్లాడకుండా ఆడితే అయితే ఖచ్చితంగా మ్యాచ్లు అయితే పోతాయి. ఎందుకంటే మాస్టర్కి పోయేటప్పుడు అయితే పెద్ద పెద్ద టీమ్స్ వస్తాయి, పెద్ద పెద్ద లాబీ వస్తాయి, డేంజర్ టీమ్స్ అయితే వస్తాయి. అందుకే మన టీం మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. ఓకే మనకైతే జోన్ అయితే అయిపోయింది. 5 kills అయితే వచ్చినాయి. మనోడైతే నాకేండు. అరే యారు వీడు ఎక్కడికి వెళ్ళా సైలెన్సర్ పెట్టి కొడతాడు, డ్యామేజ్ అయితే పడుతుంది. ఓకే మనోడికైతే ఫస్ట్ అరే వాడైతే చచ్చిపోయిండు. ఇక్కడ వీడు కొడతాడు, వీడిని కొట్టిద్దాం ఆవులు. అరే టీమ్ కొట్టాడు. 6 kills అయితే వచ్చినాయి. వీడు ఇక్కడ నుంచి అయితే సైలెన్సర్తో కలుతాడు. MP5కి సైలెన్సర్ పెట్టి. మనోడైతే డైరెక్ట్ జోన్లోకి అయితే రమ్మన్నాడు. రివైవ్ అయితే ఇస్తున్నాడు జోన్లో. ఓకే మనోడైతే రివైవ్ ఇచ్చేకైతే చాలా ఫ్రెండ్స్. మనోడైతే రివైవ్ అయితే ఇచ్చేసిండు. ఇక్కడైతే కూడా వెహికల్ వేసుకొని తిరుగుతాడు. వెహికల్ అయితే కాల్చినాము. మనల్ని నాక్ చేసిండు. మనమైతే రాగాడు. మన దగ్గర అయితే 70 bullets ఉంటాయి. వీళ్ళైతే ఎట్లా వేసి దీన్ని నాక్ చేయాలి. నాక్ చేస్తే మనకైతే ఆల్మోస్ట్ మ్యాచ్ చేతికి వచ్చేసింది. ఎందుకంటే మనం జోన్లో ఉన్నాము, మన టీం కూడా జోన్లో ఉన్నది. ఇద్దరైతే బయట ఉన్నారు. వాళ్ళు అక్కడ ఫైట్ తీసుకుంటారు. ఎందుకంటే నాకు రివైవ్ అయితే అక్కడ ఆగిళ్ళు రివైవ్ అయితే ఇచ్చిళ్ళు. ఇక్కడైతే కింద ఎనిమిస్ ఉన్నారు. అటు రిమ్మాన్ విలేజ్ సైడ్ అయితే ఫుల్ ఎనిమిస్ ఫైట్ అవుతుంది. నా దగ్గర లూట్ లేదు, లూట్ అయితే చేసిన. మనోడైతే 3 chips కార్లు అయితే తీసుకొని పోయిండు. పోనీ తీయండి, మనకైతే వేరే కానీ చెప్తుందేమో. పైన ఇంట్లో వేసి చూద్దాము. నేను ఇలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఆడని వాళ్ళకైతే ఆడనీకైతే వస్తుంది అన్నమాట. ఈ రోజుల్లో అందరూ అయితే ఆడగలరు. కాకపోతే కొత్తగా వచ్చే ప్లేయర్స్ అయితే చాలామంది హీరోకి వెళ్ళాలి, మాస్టర్ వెళ్ళాలని అయితే ఆశపడుతూ ఉంటారు. వాళ్ళ కోసమే మీకు ఇలా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే మీకు ఒకవేళ స్క్వాడ్ ఉంటే, మీకు ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే, మాస్టర్ ఎలా పుష్ చేయాలో మీకు తెలుసుకోవాలంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా మాస్టర్కి వెళ్ళడానికి ఏమేమి టిప్స్ అయితే ఉంటాయి, ఏమేమి ట్రిక్స్ అన్నీ ఉంటాయి, ఎలా గేమ్ ప్లే ఆడితే మీరు మాస్టర్కి వెళ్ళగలరు నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడైతే ఎన్ని ఉన్నాడు. అరే తింటడానే వాళ్ళు వస్తారు. ఓకే వీడైతే నాకేండు. మనమైతే మాట్లాడుకుంటేనే 8 kills అయితే కొట్టేసినాము వానితో. ఇక్కడైతే బైక్ మీద పడిపోతాను. వాని కూడా డ్యామేజ్ పడ్డది. అక్కడ బండి అయితే వెలగొట్టారు మన వాళ్ళు. వాడైతే లోపలికి ఉరుకుతాడు. ఇంకేమన్నా లోపలికి అయితే వెళ్ళండు. ఇంతవరకు అయితే మీరు వీడియో చూడాలంటే మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నాకు మోటివేషన్ అవుతుంది. అలాగే పాత్రిక కోసం అయితే వెయిట్ చేసి ఉండండి. మాస్టర్కి వెళ్ళేదాకైతే నేను వీడియోస్ అయితే పెడతాను. ఈ వీడియోలో అయితే నేనైతే హీరోకి 4 stars అవుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి 8 kills వచ్చినాయి. ఇంకా ఎన్ని kills అయితే చూద్దామని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు అయితే థ్యాంక్స్. ఇంకైతే వీడియో ఇంకా 2 zones అయితే ఉన్నాయి. ఈ 2 zonesలో మనకి ఎన్ని kills అయితే చూద్దాము.
మనలో అయితే బయటికి రారా, బయట అయితే ఎనిమిస్ ఉన్నారు, లోపల నుంచి అయితే ఆపిత్తలేరు అన్నాడు. మనమైతే ఓపెన్లోకి వచ్చినాము. ఇప్పుడైతే ఎవడన్నా ఆపితే అయితే కొట్టేద్దాము. అక్కడైతే ఎనిమిస్ ఉన్నట్టున్నారు. వాళ్ళు అయితే అటు సైడ్ ఫైట్ తీసుకుంటారు, ఎందుకంటే ఇంకెలా 15 ఉన్నాయి కాబట్టి జోన్లోకి రాకుండా వేసుకుంటారు. అక్కడ ఏమో ఎన్ని దిగిండు, వాడు నాకండు. ఓకే, ఇంకొకడైతే దిగుతాడు. వీడైతే ఇక్కడ ఉన్నాడు. అరే వీడు మస్తు పెడతాను, డ్యామేజ్ ఇస్తాడు. నేనైతే మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న ప్లీజ్. వీడియో కూడా అయితే నాకేండు. మనకైతే ఇప్పుడు ఆ కిల్లు ఈ కిల్లు కలిపైతే 10 కిల్స్ అయితే వచ్చేసినాయి మొత్తము. ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా బూయా అయితే కొడదాం ఖచ్చితంగా అయితే బూయా అయితే కొడతాను. ఎందుకంటే టీమ్ సపోర్ట్ ఉంటే మాత్రం ఎప్పుడైనా బూయా మిస్ కాదు. సోలో వాళ్ళు ఎలా ఆడాలో కూడా నేనైతే ఖచ్చితంగా చెప్తాను. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మనమైతే రీసెంట్గా అయితే ఇన్స్టాగ్రామ్ కూడా అకౌంట్ అయితే కూడా అయితే క్రియేట్ చేసామన్నమాట. GML ఆకాష్ వైటీ అని చెప్పేసి అయితే క్రియేట్ చేసాము. అలా నాకు ఫాలో కొట్టకపోతే ఇన్స్టాగ్రామ్ అయితే సెర్చ్ చేయండి, మన పేరు అయితే వస్తుంది, ఫాలో అయితే కొట్టండి అన్న. అలా అందులో కూడా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ ఫుల్ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ జోన్ అయిపోయినాక డైరెక్ట్ అయితే లాస్ట్కి అయితే పెట్టద్దు. చలో అక్కడ కథాకారణంగానే అంత అయితే అయిపోయింది. మా టీం వాళ్ళు అందరినీ కొట్టేసి కిల్లులు కొట్టినా కానీ నాకైతే కిల్లులు రాలేదు. ఇక్కడైతే ఇంకోటి ఎన్ని ఉన్నాడు, వాడిని అయితే కొట్టేదాము. ఇప్పుడైతే బూయం అయితే మనకే, మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలన్నా. ఓకే టీమ్ బై బోర్డ్ బూయా మనకే. బాయ్ ఫ్రెండ్స్.